నిర్గమకాండము 6వ అధ్యాయము 1 నుంచి 30 వచనముల వరకు వాక్య ధ్యానము. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తొలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమునగు కానాను దేశమును వారికిచ్చుటకును నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తులు దాసత్వమునకు లోపర్చి ఉన్న ఇశ్రాయేల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింది నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశము లోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలుతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవాక్కులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట విననైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలే నా మాట వినలేదు. మాట మంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిన పలికెను. మరియు యెహోవా మోషే ఆరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేళ్ల యొద్దకు ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యమీను, ఓహాదు, యాకీను, సోహారు. కానాను స్త్రీకి కుమారుడైన షిఫులు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారులు పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవనగా గోషేను, కహాతు, మొరేరి. లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెరేషు కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్నా, షిమీ. కహాతు కుమారులు అమ్రాము, ఇసారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 130
3 బ్రతికెను. మొరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తైన యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఆరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ఇస్సారు కుమారులు కోరహు, నెఫెగు, జిమ్రి. ఉజ్జీయేలు కుమారులు మిషయేలు, ఎల్సాఫాను, సిస్రి. ఆరోను అమ్మినదాబు కుమార్తెయైన నయసోను సహోదరి అయిన ఎలీషాబును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరహీయుల కుటుంబములు. ఆరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒకతిని పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరులు మూలు పురుషులు. ఇశ్రాయేలును వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని ఇశ్రాయేలు వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన ఆరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు. ఆ మోషే, ఆరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాటలాడిన దినమున యెహోవా నేను యెహోవాను, నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాటమద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిన పలికెను.